హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిణీస్ కిచెన్ అమ్మ రుచులు. ఇవాళ పుంటికాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పుంటికాయల్ని ఇలా ఒలుచుకొని గింజలు తీసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. వీటిని గోంగూర పూలు అని కూడా అంటారు. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా భలే ఉంటుంది. లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 100 గ్రాముల పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. 1/2 కిలో పుంటికాయలకి 100 గ్రాముల పచ్చిమిర్చి తీసుకోవాలి. పుంటికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. మనం మళ్ళీ ఎండుమిర్చి కూడా వేసాము. కారంగా ఉంటుందనుకోవద్దు, కరెక్ట్గా సరిపోతుంది. ఇవి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుంటికాయలని వేసి వీటికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్లో మగ్గిపోతాయి. చూడండి, ఇది మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్లో వేసి కొన్ని నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగాక లాస్ట్లో కరివేపాకు వేసుకుని పచ్చడిలో కలుపుకుంటే పుంటికాయల పచ్చడి రెడీ. చూసారు కదండి, చాలా సింపుల్గా పుంటికాయల పచ్చడి ఎలా చేయాలో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.